హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమట్లండి. ఈరోజు మన రెసిపీలో అప్పటికప్పుడే ఎంతో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా గనక మనం చేసిస్తే కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారండి. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మరి ముందుగా అయితే ఈ రెసిపీకి బంగాళదుంపలు తీసుకోవాలి. మీడియం సైజులో ఉన్నటువంటి బంగాళదుంపలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ బంగాళదుంప ముక్కల్ని సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. దీంతో పాటు కొంచెం అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పు నిండా సూజీ రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ. ఇందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. దీంతో పాటు క్యారెట్ తురుమును తీసుకోవాలి. కొంచెం ఒక చిన్న సైజు ఉన్నటువంటి క్యారెట్ తీసుకోండి సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోండి. బేకింగ్ సోడా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోండి. ఫ్లఫీగా వస్తాయి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిలో మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు కాస్త దీన్ని రెస్ట్ ఇచ్చేయాలి. పైన మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇందులోకి మనం సూజీ రవ్వను తీసుకున్నాం కదండీ! సో, ఇది నానటానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈ విధంగా పూర్తిగా నానిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ పల్చగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు చిన్న ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పిండిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం బన్ ఎలా అయితే వేస్తామో బన్ దోసలాగా వేసేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత పైన కంపల్సరీగా మూతను పెట్టేయండి. అలా మూత పెట్టడం వల్లనే ఇది ఫ్లఫీగా వస్తుంది. చూడండి, లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేస్తే ఇలా చక్కగా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపు టర్న్ చేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. బయట పిల్లలకి ఏ స్నాక్స్ కూడా మనం కొనివ్వకుండా ఇలా అప్పటికప్పుడే ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లల టిఫిన్‌లో స్నాక్స్‌లాగా కూడా పెట్టి మనం పంపియొచ్చు. చూడండి, పైన క్రిస్పీగా కనిపిస్తుంది కదా! లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇలా బన్నులాగా వేసేసుకోండి. చాలా ఫ్లఫీగా వచ్చింది కదా! సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి దీన్ని డిష్ ఔట్ చేసేయటమే. చూసారు కదండీ! దీన్ని డైరెక్ట్‌గా ఇలాగైనా తినొచ్చు. లేదనుకోండి ఏదైనా చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.